ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. కాసేపట్లో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ బిఎల్ రెడ్డిని అధికారులు ప్రశ్నించనున్నారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో ఉన్న ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. రేపు అరవింద్ కుమార్ ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులను చెల్లించారనే ఆరోపణలపై ప్రశ్నించనుంది ఈడీ. ఎఫ్ఈఓకు పౌండ్లలో చేసిన చెల్లింపులపై కూడా అధికారులు ఆరా తీయనున్నారు. ఎవరి ఆదేశాలతో నిధులు చెల్లించారు, ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్ఎండిఏ రికార్డులపై ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా రేపటి విచారణలో అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ప్రశ్నించుకున్నట్టు తెలిసింది. వాళ్ళిచ్చే స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఈడీ విచారణకు బిఎల్ రెడ్డి హాజరు కానున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణ ఈ రోజు నుంచి షురూ కావడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం ఏసీబీ అధికారులు ఈ కేసులో పలుపై కేసు కూడా నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అదేవిధంగా అరవింద్ కుమార్ తో పాటు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డికి ముగ్గురుపై కూడా ఈ గతంలో ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఇప్పుడు ఈడీ అధికారులు కూడా ఈసీఐఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకుని ముగ్గురు కూడా నోటీసులు జారీ చేశారు. ఇందులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి మాజీ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ఈ రోజు విచారణకు హాజరు కావాలి. రేపు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ ప్రిన్సిపల్ సెక్రటరీగా గతంలో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకు హాజరు కావాలంటూ కూడా గతంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరి కాసేపులోనే ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ రెడ్డి కూడా వచ్చి విచారణ ఎదుర్కొనే అవకాశం ఉంది. బలరాం, సునీల్, అంటే ఈ విచారణ ఎంతసేపు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎటువంటి సూటి ప్రశ్నలు సంధించే అవకాశాలున్నాయి? ఈ ఫార్ములా కేసు సంబంధించి విషయంలో ఈఎఫ్ఓ సంబంధించిన కంపెనీకి డబ్బులు ఏ విధంగా బదిలీ కావడం జరిగింది, దానికి వెనుక అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఆ డబ్బులు బదిలీ చేయాలనే ఆదేశాలు జారీ చేసింది ఎవరు, అదేవిధంగా ఫారెన్ ఎక్సైజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించారు, అదేవిధంగా ఆర్బీఐ అప్రూవల్ లేకుండా ఈ డబ్బులు మొత్తం కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఆ విచారణకు సంబంధించిన దాంట్లో మరి కాసేపులో విచారణకు హాజరైన తర్వాత అంటే ఉదయం 11 గంటల ప్రాంతంలో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పారు. కాబట్టి 11 గంటలకు ఈడీ విచారణకు అటు బిఎల్ రెడ్డి హాజరైన తర్వాత మరిన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో అతన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా హెచ్ఎండిఏ నుంచి డబ్బులు ఏ విధంగా నిధులు కోవడం, హెచ్ఎండిఏ డబ్బులు బదిలీ చేయాలని అసలు ఎవరు ఆదేశాలు జారీ చేశారు, మంత్రి జారీ చేసిందా, అప్పట్లో ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ జారీ చేసిందా, లేదా అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పిన ఈ అన్ని అంశాలకు సంబంధించిన దాంట్లో సుదీర్ఘంగా అటు బిఎల్ రెడ్డిని కూడా ప్రశ్నించే అవకాశం. ఎందుకంటే బిఎల్ రెడ్డి చీఫ్ ఇంజనీర్ గా ఉన్నాడు కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో విషయంలో బిఎల్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించి ఆయన స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత మరి రేపు కూడా అరవింద్ కుమార్ కూడా విచారించే అవకాశం ఉంది. వీరిద్దరి విచారణ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. వీరు విచారణలో తర్వాత మళ్ళీ అటు మాజీ మంత్రిగా ఉన్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ని జనవరి 7వ తేదీన కూడా విచారించే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పటికే ఏసీబీ అధికారులు దాఖలు చేసిన కేసు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే హైకోర్టు నాట్ టు అరెస్ట్ అంటే తీర్పు ఇచ్చేంత వరకు అరెస్ట్ చేయడానికి వీల్లేదని హైకోర్టు ఒకవైపు చెప్పింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏసీబీ ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు ఈడీ కూడా ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించిందని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ.